ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ నేను మీ లొకేషన్. ఈరోజు మనం తెలుసుకోబోతుంది వచ్చి క్రియేట్ ఫంక్షనాలిటీ. అండ్ ఇక్కడ మనము త్రీ ఆప్షన్స్లో చూద్దాము. ఫస్ట్ వచ్చి క్రియేటింగ్ ఫర్ బుకింగ్. అండ్ దెన్ మనము క్రియేటింగ్ ఐడి, ఒక రెస్పాన్స్లో ఒక ఐడి ఇస్తుంది కదా, ఆ ఐడిని గెట్ బై ఐడిలో మనం యూజ్ చేయడం. అండ్ అలాగే సేమ్ థ్రెడ్ గ్రూప్గా అనదర్ థ్రెడ్ గ్రూప్లో ఎలా యాక్సెస్ చేస్తాం అనేది చూద్దాం ఈరోజు. ఓకే, ఫస్ట్గా వచ్చి ఇక్కడ ఈ టెస్ట్ ప్లాన్కి వచ్చి నేమ్ చేంజ్ చేద్దాం. క్రియేట్ అండర్స్కోర్ booking and test. Okay. స్మాల్ లెటర్స్ పెట్టాను. ఓకే, ఇక్కడ సేవ్ చేద్దాం. ఫస్ట్ మనకు వచ్చి మీటర్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్లో డెమోస్లో మన ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే, అందులోకి ఒక థ్రెడ్ అనేది యాడ్ చేద్దాము. అండ్ థ్రెడ్ ఇక్కడ నేను థ్రెడ్ 1 అని యాడ్ చేస్తాను. ఓకే, దీని తర్వాత ఇందులోకి ఒక శాంపులర్ HTTP రిక్వెస్ట్. ఈ HTTP రిక్వెస్ట్కి మన బ్రౌజర్లో ఆల్రెడీ ఒకటి ఉందన్నమాట. ఈ పోస్ట్ రిక్వెస్ట్ మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసాం కదా, అదే దాన్ని మనం తీసుకుంటాం ఇప్పుడు కూడా. ఓకే, HTTP రిక్వెస్ట్ అండ్ దాని తర్వాత రెస్ట్ఫుల్ సర్వీసెస్. ఓకే, అండ్ రిమైనింగ్ URL. ఓకే, ఇది కాపీ చేసుకుంటాం, ఇది పేస్ట్. ఓకే, దీని తర్వాత మనకు రిక్వెస్ట్ బాడీ కూడా దీంట్లో ఉంది కాబట్టి ఈ పర్టికులర్ రిక్వెస్ట్ బాడీ అండ్ ఆల్సో మనకు హెడర్స్లో 2 కంటెంట్స్ ప్రొవైడ్ చేయాలి. కంటెంట్ టైప్ యాక్సెప్టెన్స్ అనేది. దీన్ని కూడా ఎలా ప్రొవైడ్ చేస్తారు చూద్దాం. ఈ పర్టికులర్ బాడీని ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకే, అండ్ మనకి పారామీటర్స్ లేదు కాబట్టి బాడీ డేటా ఉంటుంది. ఆ బాడీ డేటా లేక వచ్చి పేస్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ దెన్ నేను ఇది క్రియేట్ బుకింగ్ అని చెప్పి పెడుతున్నాను. లేకపోతే HTTP రిక్వెస్ట్ 1. ఓకే, ఇందులో మనకు హెడర్స్ కావాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడికి వచ్చేస్తే మనకు కాన్ఫిగ్ లిస్ట్లో మనకు కాన్ఫిగ్ ఎలిమెంట్స్లో HTTP హెడర్ రిక్వెస్ట్ ఉంటుంది. హెడర్ రిక్వెస్ట్ లేక వచ్చేసి యాడ్ క్లిక్ చేయాలి. అండ్ 2 టైమ్స్, బికాస్ మనకి ఎందుకంటే 2 ఉన్నాయి కాబట్టి. ఒకటి వచ్చి కంటెంట్ టైపు. ఓకే, అండ్ సెకండ్ వచ్చి యాక్సెప్ట్. ఓకే, ఇక్కడ మనకు అప్లికేషన్ JSON అనేది కామన్ కాబట్టి కాపీ చేసుకుంటాను. బోత్ ద కేసెస్లో పేస్ట్ చేస్తాను. ఓకే, అండ్ నేను ఈ పర్టికులర్ థ్రెడ్ లోపల నేను టెస్ట్ ప్లాన్లోనే క్రియేట్ చేద్దాం. టెస్ట్ ప్లాన్లో ఒక లిజనర్ని వ్యూ ట్రీ రిజల్ట్. ఓకే, అండ్ మనకి ఇక్కడ చూస్తే మనకు క్రియేట్ చేసాం కదా, మనకు ఈ పర్టికులర్ది పాస్ అవ్వాలి. పాస్ అయ్యి మనకు రికార్డ్ అనేది డిస్ప్లే చేయాలి. ఓకే, అండ్ మనం ఇక్కడికి వెళ్ళి చేసి చూస్తే పోస్ట్ రిక్వెస్ట్ అనేది పాస్ అయింది. ఓకే, నో ఇష్యూస్. అండ్ మనకు ఇప్పుడు క్రియేట్ అయిన రెస్పాన్స్ డేటా చూసుకుంటే మనకు ఇక్కడికి మనకి చాలా బుకింగ్ ఐడీస్ వచ్చాయి. ఎందుకు సారీ, ఇక్కడ పోస్ట్ మెథడ్ కదా, సారీ పోస్ట్ మెథడ్. ఈసారి క్లియర్ చేసి చూద్దాం. ఇక్కడ మనకు బుకింగ్ ఐడి వచ్చింది. ఓకే, ఈ బుకింగ్ ఐడిని మనము ఇది తీసుకొని ఒక గెట్ మెథడ్లో గెట్ బై ఐడిని అనే దాంట్లోకి వాడేసి మనము ఇదే దాన్ని రిపిటేషన్లో చూడాలి. ఓకే, ఎలా చేస్తాము అంటే దీన్ని పర్టికులర్ దాన్ని నేను డూప్లికేట్ చేస్తాను. ఓకే, అండ్ దెన్ ఇక్కడ 2 పెడతాను. ఓకే, అండ్ ఇక్కడ మనకు గెట్ మెథడ్ అండ్ మనకి డేటా అవసరం లేదు కాబట్టి ఇది డిలీట్ చేస్తా. ఓకే, అండ్ ఇందులో మనకు రిక్వెస్ట్ హెడర్లో కూడా మనకు యాక్సెప్టెన్స్ అవసరం లేదు కాబట్టి తీసేస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ మనకు ఈ పర్టికులర్ దాంట్లో వచ్చిన రెస్పాన్స్లో వచ్చింది కదా, ఈ పర్టికులర్ దాన్ని రీడ్ చేయాలి. అంటే
ఈ HTTP రిక్వెస్ట్ మీద ఫస్ట్ రిక్వెస్ట్ ఉంది కదా, దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మనకు పోస్ట్ ప్రాసెస్ అనే దాంట్లో JSON ఎక్స్ట్రాక్టర్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. దీన్ని మనం తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ పర్టికులర్గా మనకి ఏం కావాలనుకున్నామో దాని యొక్క ఐడి, అంటే మనకి ఇక్కడ మనకు కావాల్సింది బుకింగ్ ఐడి. ఓకే, నేను ఈ పర్టికులర్ బుకింగ్ ఐడి అని పెడుతున్నాను ఇక్కడ వేరియబుల్ నేమ్లో. ఓకే, అండ్ దెన్ మనకు JSON ఎక్స్ట్రాక్టర్లో తీసుకోవాలి. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామంటే డాలర్ సింబల్. ఓకే, డాలర్ సింబల్ తర్వాత మనకు JSON మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, టూ కర్లీ బ్రేసెస్, అంటే ఇక్కడ మనకు ఫస్ట్ కర్లీ బ్రేస్ ఉంది. ఓకే, కర్లీ బ్రేస్ లోపల మనకు బుకింగ్ ఐడి ఉంది కదా. ఇప్పుడు ఈ JSON లోకి వచ్చేసి డాలర్ తర్వాత ఒక డాట్ సింబల్, ఒక డాట్. ఓకే, తర్వాత బుకింగ్ ఐడి, ఎందుకంటే డాట్ ఇండికేట్ ఫర్ ఫస్ట్ కర్లీ బ్రేస్ లో ఉన్నామని. ఓకే, దాంట్లో ఉన్నదాన్ని మనము బుకింగ్ ఐడి తీసుకుంటాం. ఈ పర్టికులర్ బుకింగ్ ఐడిని మనము ఈ పర్టికులర్ ఇంట్ గెట్ దాంట్లో యాక్సెస్ చేయాలి. అంటే జస్ట్ ఇక్కడ నేను క్రాస్ చేసేసి డాలర్ టూ కర్లీ బ్రేసెస్ ఇన్సైడ్ మనకు బుకింగ్ ఐడి పేస్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకు రెస్పాన్స్ లో మనకు ఈ పర్టికులర్ మనకు వస్తుందా రాదో చూడాలి. ఓకే, రన్ చేస్తున్నాము. రిక్వెస్ట్ 1 అండ్ రిక్వెస్ట్ 2 చేసాం. ఓకే, చూడండి మనకు సింగిల్ ఐడిలో మనకు వచ్చేసింది అనమాట. ఓకే, రెస్పాన్స్ హెడర్లోకి వెళ్ళినప్పుడు మనకు అదే డేటా మనకు కనిపిస్తుంది. ఓకే, అండ్ రిక్వెస్ట్ ఏం రిక్వెస్ట్ చేసాము, 1963. ఓకే, మనకు పోస్ట్లో మనకు వచ్చిన డేటా ఏంటి, రెస్పాన్స్లో 1063. ఓకే, లైక్ దిస్ మనకు 1063, 1963. ఓకే, ఇలా మనము రెండు దానిల మధ్య చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనము ఒకే దాంట్లోంచి పాస్ చేసుకోవచ్చు. బట్ ఇంకొక థ్రెడ్ గ్రూప్ ఉండి ఆ పర్టికులర్ థ్రెడ్ గ్రూప్లోకి మనం పే చేయాలంటే అలా, ఇది కొన్ని సందర్భాల్లో ప్రాపర్గా వర్క్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో అవ్వదు. డోంట్ వరీ, బట్ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. 2. ఓకే, అండ్ 2లో మన ఫస్ట్ థ్రెడ్ గ్రూప్ అనేది డిలీట్ చేస్తాను, ఎందుకంటే అది క్రియేట్ కాబట్టి అవసరం లేదు. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది 3 అని పెడతాను. ఓకే, అండ్ 3 పెట్టాక మనకి బుకింగ్ ఐడి కాబట్టి ఇది కామన్, ఇది కామన్. బట్ ఏంటంటే మనకు ఇది పర్టికులర్ JSON ఉంది కదా, ఇది వర్కౌట్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఇది లోకల్, అంటే ఈ పర్టికులర్ సింగిల్ థ్రెడ్ గ్రూప్లో మాత్రమే వర్క్ అవుతుంది. అవుట్ సైడ్ థ్రెడ్ గ్రూప్ వర్క్ అవ్వదు అనమాట. ఇది థ్రెడ్ గ్రూప్ 2లో రిక్వెస్ట్ ఇది, కాబట్టి మనకు వర్క్ అవ్వదు. మరి ఎలా చేయాలి అంటే దీనికోసం మనకు ఈ పర్టికులర్ HTTP రిక్వెస్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి అదే పోస్ట్ రిక్వెస్ట్లో లాస్ట్లో బిన్షెల్ పోస్ట్ ప్రాసెస్ అని చెప్పి ఉంటుంది, దాన్ని తీసుకోవాలి. ఓకే, దీంట్లో ఏంటంటే మనకు ఇక్కడ ప్రాపర్టీ స్క్రిప్టింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎక్కడి నుంచి వస్తుంది స్క్రిప్టింగ్ అంటే ఈ పర్టికులర్ టూల్స్లోకి వెళ్ళేసి ఫంక్షన్ హెల్పర్స్ అని చెప్పి ఉంటుంది. ఓకే, ఓకే, ఈ ఫంక్షన్ హెల్పర్లోకి వెళ్ళేసి ఇందులో సెట్ అని ఉంటుంది. ఓకే, సెట్ ప్రాపర్టీ తీసుకుంటే ఇందులో మనకు ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ప్రాపర్టీ నేమ్ అండ్ ప్రాపర్టీ వాల్యూ అని చెప్పేసి, ప్రాపర్టీ నేమ్ అండ్ ప్రాపర్టీ వాల్యూ అని చెప్పేసి రెండు ఉంటాయి. ఈ రెండు దానిని మనము తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఈ వాల్యూ దగ్గర జస్ట్ ఏదో ఒక నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తాను, నేమ్, అండ్ ఇక్కడ వాల్యూ అని ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అండ్ జనరేటివ్ అండ్ కాపీ. ఓకే, దీన్ని ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఇది మన సెట్ ప్రాపర్టీ వాల్యూ. ఓకే, ఇక్కడ సింగిల్ కొటేషన్ ఉంది కదా, అది మనకు అవసరం లేదు, రిమూవ్. ఓకే, దెన్ మళ్ళీ మనం ఏం తీసుకోవాలి ఇక్కడ అంటే బేసిక్గా మనకు ఇందులో ఇది క్లోజ్డ్ JSON ఎక్స్ట్రాక్ట్లోకి వెళ్తే మనకు ఆల్రెడీ బుకింగ్ ఐడి ఉంది కదా, ఈ పర్టికులర్ బుకింగ్ ఐడి దగ్గర నేమ్ అనేది మనం అదే పెట్టుకోవచ్చు, లేకపోతే వేరే ఏదైనా పెట్టుకోవచ్చు. బుకింగ్ ఐడి వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ దగ్గరకు వచ్చేసరికి ఆ డాలర్ టూ కర్లీ బ్రేసెస్ అండ్ మన వాల్యూ ఏదైతే మనము రీడ్ చేస్తున్నామో అది ఎక్కడి నుంచి రీడ్ చేస్తున్నాము, JSON ఎక్స్ట్రాక్ట్ ఉంది కదా, అందులో నుంచి ఈ పర్టికులర్ దాంట్లో నుంచి ఈ ఐడిని రీడ్ చేస్తుంది. ఆల్రెడీ మనం ఎలా అయితే ఇక్కడ రీడ్ చేసుకున్నామో సిమిలర్ ఫార్మాట్ అన్నమాట. దాన్ని అక్కడ తీసుకొని వచ్చేసి దీన్ని కాపీ
ఓకే. ఎక్కడ పెట్టాలి? బెన్స్ స్క్రిప్ట్ దాంట్లో ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే. ఇక మనం పేస్ట్ చేసాం ఏంది? బుకింగ్ ఐడితో. ఓకే. ఈ బుకింగ్ ఐడిని మనం అలాగైనా పెట్టొచ్చు. లేకపోతే 1 అని పెడతాను. ఓకే. ఏది? సెట్ ప్రాపర్టీలో బుకింగ్ ఐడి 1 అని పెడుతున్నాను. ఓకే. ఇప్పుడు దీన్ని ఇందులోకి యాక్సెస్ చేయాలి. ఎక్కడికి? ఇక్కడికి. మరి ఎలా యాక్సెస్ చేస్తామంటే ఇదే సెట్ ప్రాపర్టీ దాంట్లో ఫంక్షన్ హెల్పర్ ఉంది. ఇందులో ప్రాపర్టీ అని చెప్పేసి ఒక మెథడ్. ఓకే. ఈ ప్రాపర్టీ మెథడ్ ద్వారా ఇక్కడ మనకు ఒక వాల్యూ మనం ఏదైతే బుకింగ్ ఐడి 1 పెట్టుకున్నామో ఆ బుకింగ్ ఐడి 1 అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే. నేను ఇక్కడ బుకింగ్ ఐడి 1 అని ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే. కాపీ అండ్ జనరేట్. దీన్ని నేను కాపీ చేసుకున్నాం. ఓకే. ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఇది మనది. ఓకే. అందులోకి వచ్చేసి ఇది క్యాన్సిల్ చేద్దాం. అండ్ బెల్ స్క్రిప్ట్‌లో మన బుకింగ్ ఐడి 1 అనేది ఉంది కదా! ఈ బుకింగ్ ఐడి 1ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. అండ్ రిమైనింగ్ దిస్ కామర్స్ అనేది తీసేద్దాం. ఓకే. అండ్ దీన్ని కాపీ చేసుకొని ఇందులోకి వచ్చేసి ఇక్కడ రీప్లేస్. ఓకే. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే వీటన్నిటిని రీడ్ చేసి మనకు రిజల్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. మరి రన్ చేస్తే ఫస్ట్ థర్డ్ రన్ అయిందా? ఓకే. స్పెసిఫిక్ డిలే చూడండి ఇప్పుడు 3 కూడా వర్క్ అయింది. మరి ఇది ప్రాపర్‌గా మన డేటా తీసుకుందా లేదా ఎలా తెలుస్తుంది? రెస్పాన్స్‌లో ఎంత 4747 అని మన ఐడి. ఓకే. ఇక్కడికొచ్చేసి రెస్పాన్స్ హెడర్‌లో ఆ! 4747 అనే ఐడి తీసుకుంది. ఇలా మనము 3 డిఫరెంట్ అప్రోచెస్‌లో మనము ఈ పర్టిక్యులర్ దాన్ని పాస్ చేయొచ్చు. ఇది ఎన్ నంబర్ ఆఫ్ థ్రెడ్స్‌లో మనము పాస్ చేయొచ్చనమాట. నాట్ ఓన్లీ ఎ సింగిల్ ఎన్ నంబర్ ఆఫ్ థ్రెడ్స్‌లో మనము పాస్ అనేది చేసి వర్కౌట్ చేయొచ్చు. ఓకే. ఇలా మనము ఒక క్రియేట్ ఫంక్షన్ చేసి క్రియేటింగ్ బుకింగ్ చేసుకొని ఇక్కడ పర్టిక్యులర్‌గా మల్టిపుల్ థ్రెడ్స్ క్రియేట్ చేసి అందులోంచి పాస్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఐ హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థాంక్ యూ.